హల్లెలూయా. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం, చాప్టర్ 6 వర్స్ 3. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుంటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. హల్లెలూయా. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. దేవుణ్ణి దేవుని యొక్క జ్ఞానము తెలుసుకోవడం వేరు, దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని జ్ఞానము తెలుసుకోవడం వేరు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. యూనో, యు రియల్లీ నో గాడ్ వెన్ యూ ఫాలో గాడ్. నేను దేవుణ్ణి ఎప్పుడు బాగా తెలుసుకున్నానంటే, మినిస్ట్రీ ఈ సేవ ప్రారంభించినప్పుడు అప్పుడు నేను ఈ దేవుని లోతుగా తెలుసుకోవడము జరిగింది. ఆ తర్వాత ఇంకా ఆయన వెంబడిస్తూ ఆయన జ్ఞానము తెలుసుకున్నట్లయితే అది అసలైన జ్ఞానము. హల్లెలూయా. సో ఉదయము తప్పక వచ్చే రీతిన ఆయన ఉదయించును. హల్లెలూయా. ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. అంటే గాడ్ విల్ షూర్లీ కమ్. జస్ట్ లైక్ చూడండి, ఇప్పుడు చీకటి పడిపోయింది, పొద్దున్న వస్తుందా? షోర్లీ. ఇక అందులో డౌట్ లేదనమాట, ఉదయం వచ్చి తీరుతుంది అంతే. సో ఆయన్ను వెతికితే, ఆయన జ్ఞానము సంపాదించుకుంటే అంటే తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తాడని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే ఎలా వస్తాడంట, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చాను. సాధారణంగా ఒక వర్షం వచ్చి ఇంకో వర్షం రాకపోయినా పంట అంత ఉపయోగపడదు. 2 వర్షాలు రావాలి, కడవరి వర్షము తొలకరి వర్షము. ఈ 2 వస్తేనే పంట యొక్క సంపూర్ణత మనకు వస్తుందంట. యూనో, వెన్ వీ ఫాలో గాడ్, మనము దేవుణ్ణి ఎప్పుడైతే కొంతకాలము వెంబడిస్తామో, కొంత సమయం మనము దేవుణ్ణి వెంబడించాలి. కొంత సమయం, ఫర్ సమ్ టైం వెంబడించినప్పుడు, ఆయన జ్ఞానం మనం పొందుకున్నప్పుడు షూర్లీ గాడ్ విల్ బ్లెస్ us. తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడంట, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే చాలామంది ఆయన్ని వెంబడించడంలో ఎందుకు వెనకబడతారు అంటే, వారు ముందు 2 అడుగులు వేస్తారు, 3 అడుగులు వేస్తారు, 4 అడుగులు వేస్తారు. తర్వాత ఇక కష్టాలు ఎక్కువ రావడంతో బ్రేక్ వేసేస్తారు. 90% మంది క్రైస్తవులు బ్రేక్ క్రైస్తవులే. ఏమో, కొంతకాలం ఇస్తారు, తర్వాత ఇవ్వరు. కొంతకాలం ప్రార్థిస్తారు, ఆపేస్తారు. కొంతకాలం ఉపవాసం ఉంటారు, మానేస్తారు. కొంతకాలం బైబిల్ చదువుతారు, మానేస్తారు. కొంతకాలం సేవ చేస్తారు, మానేస్తారు. ఫర్ సమ్ టైమ్స్. అంటే ఈ లెక్కన దేవుణ్ణి వెదుకు ప్రతి క్రైస్తవుడు ఆశీర్వదించబడి తీరుతాడనమాట. హల్లెలూయా. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. ఉదయము తప్పక వచ్చినట్లు గ్యారంటీ. ఇంకా సాకులు లేవు, వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, ఇదంతా అనవసరం. బైబిల్లో ఉంది. ఈ నీవు దేవుణ్ణి కనుక వెతికితే ఉదయము తప్పక వచ్చినట్లు ఆయన తొలకరి వర్షము కడవరి వర్షం ఇస్తాడంట. హల్లెలూయా. అయితే అపవాదికి తెలుసు, నీవు గనక కొంతకాలము ఈ దేవుణ్ణి వెతికితే నిన్నెలాగైనా ఈ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, తప్పకుండా నువ్వు వాడి చేతుల్లోంచి జారిపోతావు అని చెప్పి వాడు సాయశక్తులను నాపడానికి ప్రయత్నిస్తాడు. హీ విల్ ట్రై హిస్ బెస్ట్ టు స్టాప్ యూ. హీ విల్ ట్రై హిస్ బెస్ట్ స్టాప్ యూ. ఎవరైతే అందుకని అంటారు, తన దేవుణ్ణి ఎవరైతే తెలుసుకుంటారో వారే వెంబడించగలరంట. ఆల్ కెనాట్ నో గాడ్. అందరూ ఈ దేవుణ్ణి వెంబడించలేరు. దోస్ హూ నో దిస్ గాడ్ అట్ ఎ డీపర్ లెవెల్. అవునా? అందుకనే ఈ దేవుణ్ణి వెంబడిస్తూ నీవు ఆ జ్ఞానం పొందుకున్నట్లయితే నీవు ఇంకా లోతుగా ఈ దేవుణ్ణి తెలుసుకుంటావంట. ఓకే, అదే హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. లెట్స్ రీడ్ వర్స్ 6. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. హల్లెలూయా.
దహన బలుల కంటే కోర్స్ దేవుని గురించిన జ్ఞానము కావాలా. నేను కనికరమును కోరుచున్నా అంటున్నాడు దేవుడు. ఓకే, అంటే దేవుడికి బలులు ఇష్టం లేదా? దేవుడికి బలులు అవసరం లేదా? దేవుడికి అంటే కానుకలు అవసరం లేదా దేవుడికి? గాడ్ డజంట్ నీడ్ ఆఫరింగ్స్. మరి నాకు దహన బలులు ఇష్టం లేదు అంటే ఇక మరి మలాకీలో ఏమంటాడంటే, నేను ఇంకా కనికరము గలవాడిని కాబట్టి నేను మిమ్మల్ని అలా ఉంచాను అని చెప్తాడు. మీరు మీ దశంభాగములు ఇవ్వక నన్ను దూరం అంటాడు. అంటే చూడండి, ప్రసంగిలో 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. రీడ్ ప్రసంగి 5:1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. హల్లెలూయా. అంటే చూడండి, సమీపించి ఆలకించుట శ్రేష్టం అంట. ముందు దేవుడి దగ్గర నుంచి మనం జ్ఞానం పొందుకోవాలంట. యూనో, లేకపోతే జ్ఞానం లేకుండా నువ్వు కానుకిచ్చిన ప్రార్థన చేయలేకపోతే ఏమైనా ప్రార్థన చేస్తాను, ప్రభువా ఆడి నాశనం అయిపోవాలా, ఆడికి కాళ్ళు పడిపోవాలా, ఆడికి రోగాలు వచ్చేయాలా అని ప్రార్థన చేస్తావు నువ్వు. సమ్ టైమ్స్ యూ డోంట్ నో వాట్ టు ప్రే. ఇఫ్ యు ఆర్ నాట్ వైజ్ మ్యాన్, నీకు జ్ఞానం లేకపోతే నువ్వేం ప్రార్థిస్తావో నీకే తెలియదు. అవునా? యూ డోంట్ నో వాట్ టు టాక్, యూ డోంట్ నో హౌ టు బిహేవ్ విత్ పీపుల్. నువ్వు ప్రజలతో ఎలా బిహేవ్ చేస్తావు కూడా నీకు తెలియదు అనమాట. యూ నీడ్ టు నో హౌ టు టాక్ టు పీపుల్. ఇదంతా నీవు తెలుసుకోవాలంటే దేవుడి నుంచి ముందు నువ్వు వినాలా. ప్రార్థించాలన్నా ఏమన్నా చేయాలన్నా ముందు యూ నీడ్ టు నో ఫ్రమ్ గాడ్. విన్న తర్వాత నీవు దేవునికి ఇచ్చిన ప్రార్థించిన ఏదన్నా చేసినా ఉపయోగం ఉంటుందంట. హల్లెలూయా. సో ప్రే విత్ విజ్డమ్, ప్రే విత్ నాలెడ్జ్, ప్రే విత్ సంథింగ్ ఎల్స్. అందుకే ఈ దేవుణ్ణి కొంతకాలం వెంబడించిన వాళ్ళు ఫలము చూడరు. అవునా? కొంతకాలం తర్వాత మనం ఆ మనుషుల జీవితాల్లో ఇంకేం ఫలాలు చూడము అనమాట. వాళ్ళు ఏం ఆశీర్వాదాలు చూడము. ఏంటి వీళ్ళు ఎలాగా అనుకుంటాం. బట్ వాళ్ళు నిజముగా దేవుణ్ణి వెంబడిస్తున్నట్లయితే ఆశీర్వాదము ఒక పెద్ద, చూడండి బొకేలు ఇస్తాను చూసారా, అన్ని మంచి ఫ్లవర్స్ అన్నీ పెట్టి కట్టగడతారు. అలాగా తొలకరి వర్షము కడవరి వర్షం ఇచ్చి దేవుడు తనను వెదుకు ప్రతి వారిని ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. ఓకే, సో నోయింగ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నోయింగ్ గాడ్. అందరూ కూడా జ్ఞానం అడుగుతారు వాళ్ళ పిల్లలకి. ఏమడుగుతారు? చదువులో జ్ఞానం బాగా రావాలా, జ్ఞానం బాగా రావాలా, జ్ఞానం బాగా రావాలా. దేవుని జ్ఞానము చాలా ముఖ్యమైనది అన్నమాట. యూ నీడ్ టు నో గాడ్ అండ్ అండర్స్టాండ్ దిస్ గాడ్. మీ పిల్లల పట్ల అడగాలి, ప్రభువా నీ దేవుని జ్ఞానం ఇవ్వాలి, వాళ్ళకి మీరు బైబిల్ బోధించాలా, మీరు తెలుసుకోవాలి. చాలామంది తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలకి ఏ బోధించాలో తెలియదు. ప్రార్థించుకుంటారు, ఏమన్నా ప్రేయర్ చేసుకోరా, బైబిల్ చదువుకో అంటారు. ఆడేం చదువుకుంటాడు? బైబిల్ పెట్టుకుంటాడు ఇలాగా. అమ్మో ఎంత బాగా చదువుకుంటున్నాడు అనుకుంటాడు. నీకేం అర్థం కాదు అందులో. ప్రేయర్ చేసుకోరా, ఆడేం ప్రేయర్ చేసుకుంటాడు? మోకరించి అంటారు. మోకరిస్తే మురిసిపోతావా? అందుకే చాలామంది క్రైస్తవులు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక గిటార్ నేర్పించమంటారు చిన్నపిల్లలకి. కొంతమంది ఏమో పాటలు నేర్పించారు. పిల్లలకంటే పాటలు నేర్పించాలా, ఇవన్నీ నేర్పించాలా, అవన్నీ అంతే. అది స్పిరిచువాలిటీ అనుకుంటారు. నో, దట్స్ నాట్ స్పిరిచువాలిటీ, విజ్డమ్. అందరూ జ్ఞానము అనండి. తల్లిదండ్రులకే ఉండదు, క్రైస్తవులకే తెలియదు ఏం బోధించాలా. బైబిల్ వాళ్ళే చదువుకుంటారు, ఒక అధ్యాయం చదువుకుంటారు. అదేం చెప్తుందో వాళ్ళకి అర్థం కాదు. అదేం చదువుతారో అర్థం కాదు, అయిపోయింది. అదొక ఆత్మీయ ఆనందం అనమాట. అధ్యాయం చదివాను, ప్రార్థన కళ్ళు మూసుకుని స్తోత్రం ఆయన, వాడిని ఆశ్రదించి క్షమించి, ఆయన ఆశ్రదించి మీ మొగుడు మార్చి ఈ చేయి ఆ చేయి అంట. They don't teach their children what to pray, what not to pray. ఎందుకు అంటే నీవు అడగలేదు జ్ఞానము. యు నెవర్ ఆస్క్డ్ విజ్డమ్. అన్నీ అడుగుతావు, యు నెవర్ ఆస్క్డ్ విజ్డమ్. నీవు జ్ఞానం అడిగితే దేవుడు బోధిస్తాడు అనమాట. హీ వాంట్ యు సీక్ నాలెడ్జ్ అండ్ హీ వాంట్ టు టీచ్ యూ నాలెడ్జ్. నీకు జ్ఞానం ఇవ్వడానికి సిద్ధం. ఒక్కొక్కసారి జ్ఞానం లేకపోవడం వల్ల ఏంటో తెలుసా, నువ్వు బైబిల్ మొత్తం చదివేసావు అనుకో, అవతలోడు మర్మం బోధించడం అనుకో, నీకు అర్థం కాదు, ఆయన విమర్శిస్తావు, నువ్వు విమర్శిస్తాడు. దే డోంట్ ఆస్క్ గాడ్. నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానంతో నువ్వు ప్రార్థిస్తే గొప్ప అద్భుతాలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. గాడ్ విల్ డూ మిరకల్స్, బిగ్ మిరకల్స్, గ్లోరియస్ మిరకల్స్. సో విజ్డమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అవునా? ఈ జ్ఞానము కూడా ఎవరు పొందుకుంటారంటే, కొంతకాలము దేవుణ్ణి ఎవరైతే దీర్ఘకాలము ఎదుగుతారో వాళ్ళే జ్ఞానానికి అర్హులు. హల్లెలూయా. ఇఫ్ యూ కెన్ సీక్ గాడ్ ఫర్ ఇనఫ్ టైమ్,
స్పిరిచువాలిటీ షుడ్ బి మేనిఫెస్టెడ్. నీతో ఒకసారి మాట్లాడితే రెండోసారి ఎంతో మాట్లాడాలా, నేను ఆత్మలో బలం వస్తుంది, హల్లెలూయా, నాకు విశ్వాసం పెరుగుతుంది. యూనో దే షుడ్ లైక్ యువర్ ప్రజెన్స్. ఆహా, ఈయనతో నేను కూర్చుంటే ఈయనతో మాట్లాడితే నాకు ఆనందం వేస్తుంది. పీపుల్ షుడ్ లైక్ యూ. యూనో పీపుల్ షుడ్ నాట్ కంప్లైన్ అబౌట్ యూ. నీ గురించి కంప్లైంట్ చేయకూడదు. యూనో వెన్ యూ స్పీక్, యేసుప్రభు వారు మాట్లాడినంతే ఆ నోట్లోంచి ఏమొచ్చేదంట తెలుసా? కృపగల మాటలంట. హీఈస్ ఫుల్ ఆఫ్ గ్రేస్, వర్డ్స్ ఆఫ్ గ్రేస్, వర్డ్స్ ఆఫ్ గ్లోరీ, యూనో వర్డ్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దీస్ ఆల్ దీస్ థింగ్స్. నీకు గుర్తు జ్ఞానం వచ్చినా నువ్వు దాన్ని ప్రాక్టీస్లో పెట్టలేదనుకో, ఇట్స్ ఆఫ్ నో యూస్. ఇట్స్ ఆఫ్ నో యూస్. సాధారణంగా ఎవరు పడిపోతారు అంటే జ్ఞానము లేని వాళ్ళు పడిపోతారంట. హీ దట్ ల్యాకత్ అండర్స్టాండింగ్ విల్ ఫాల్ ఇన్ లైఫ్. కరెక్టే, నీతిమంతుడు ఏడుపాన్ని పడిపోయినా లేచిపోతాడు, కానీ జ్ఞానము లేనివాడే పడతా ఉంటాడు మాటిమాటికి. నేను ఇఫ్ యు ఆర్ అ రైచియస్ మ్యాన్ యూ విల్ బి స్ట్రాంగ్ ఇనఫ్ అండ్ యూ వోంట్ ఫాల్. నువ్వు మాటిపాటికి పడిపోతున్నావంటే నీకేం కావాలా? జ్ఞానము కావాలి. యూ నీడ్ సమ్ విజ్డమ్. యూ నీడ్ సమ్ విజ్డమ్. ఈ జ్ఞానం అనేది సాధారణంగా నువ్వు ఊరికి బైబిల్ చదవడంలో కూడా రాదు. దేవుణ్ణి అడగడంలో, నీ ప్రవర్తన మార్చుకోవడంలో కూడా వస్తుంది జ్ఞానం. ఓకే, హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీటి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూను దున్నని బీడు భూమి దున్నుడి. హల్లెలూయా. ఇది ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటారంటే, దిస్ వర్స్ సేస్, సో టు యువర్ సెల్ఫ్ ఇన్ రైచియస్నెస్, రీప్ ఇన్ మెర్సీ. సో టు యువర్ సెల్ఫ్ అంటే ఇక్కడ నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి అంటే ముందు నీలో నీవు విత్తుకోవాలి. ఫస్ట్ నీ ఇతరులకి దేవునికి ఇచ్చే ముందు నీలో నీవు విత్తుకోవాలన్నమాట. యూ నీడ్ టు సో ఇన్ టు యువర్ సెల్ఫ్. నీలో నీవు విత్తుకోవాలి. అదే అని చెప్తున్నాడు ఇక్కడ, సో ఇన్ టు యువర్ సెల్ఫ్ సీడ్స్ ఆఫ్ రైచియస్నెస్. నీవు ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చి ఆయన మాటలు వింటావో నీలో నీవు విత్తుకోవాలి. నువ్వు ఫలించాలంటే నీలో నీవు విత్తనము చల్లుకోవాలన్నమాట. యూ నీడ్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నీ వినాలా, దేవుని వెంబడించాలి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా సైతానుడు నీకు వాక్యము వినడము వాడికి ఇష్టం ఉండదు. నువ్వు వాక్యం వినడమన్నా, నువ్వు ప్రార్థిస్తున్నా, నువ్వు బైబిల్ చదువుతున్నా వాడికి కిట్టదు. హీ హేట్స్ ఇఫ్ యూ డూ సచ్ థింగ్స్. అందుకే నీవు దేవుని విడిచిపెట్టాలని కోరుకుంటాడు వాడు. చూడండి, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. ఒక్కొక్కసారి చూడండి, సాధారణంగా నేను ఎవరు బహుగా ఫలించడం చూస్తాను. కొంతమంది లైఫ్స్ ఆర్ రియల్లీ గుడ్, కొంతమంది బాగా బ్లెస్ అవుతారు, కొంతమంది యావరేజ్కి వచ్చి మళ్ళీ అలా ఊబిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు పైకి రాలేరు. వాళ్ళు ఎంత అప్పులు తీర్చినా వాడు అప్పు జన్మలోంచి బయటికి రాడు. అప్పు తీస్తే మళ్ళీ అప్పులోకి వెళ్ళిపోతాడు, అప్పు తీర్చి మళ్ళీ అప్పులోకి వెళ్ళిపోతాడు. సో మనీ ఈజ్ నాట్ ద సొల్యూషన్. వాళ్ళకి డబ్బు పరిష్కారం కాదు. మనీ ఈజ్ నాట్ ద సొల్యూషన్. వాడికి 10 లక్షలు అప్పు ఉందా, నువ్వు 1 కోటి రూపాయలు అప్పి మళ్ళీ 2 కోట్లు అప్పు చేసి పెడతాడు. నువ్వు 2 కోట్లు అప్పి 3 కోట్ల అప్పులోకి వెళ్తాడు క్యాండిడేట్. సో నో మ్యాటర్ వాట్ యు డూ దిస్ యూ విల్ జస్ట్ గో ఇన్ టు డెట్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమి దున్నుడు. అంటే ఒక్కొక్కసారి నువ్వు ఒక డెసిషన్ తీసుకోవాలా. అందరిలా కాదు, నేను ఈసారి చాలా అధికంగా ప్రార్థించాలి, హల్లెలూయా. అందరిలా కాదు, నేను ఈసారి ఇంకా ధారాళముగా ఇవ్వాలి. అందరిలా కాదు, ఈసారి నేను చాలా నీతిగా మాట్లాడాలి, హల్లెలూయా. నా నోరును మార్చుకోవాలి. యూనో, ఎప్పుడైతే నీవు ఎన్నడూ చేయని నిర్ణయాలు నీవు తీసుకొని దేవుని పట్ల చేస్తావో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కుమ్మరిస్తాడంట. హల్లెలూయా. God will reign with righteousness. Radical decisions. అప్పుడే నేను చూశాను, ఎవరినైనా సరే బాగా ఫలిస్తానంటే వాళ్ళని అడుగుతాను అనమాట. ఏదో చేశారు, దే డిడ్ సంథింగ్. ఫస్ట్ దేవుడిని అడుగుతాను, లార్డ్ వాట్ డిడ్ దిస్ మ్యాన్ డూ? హీ మస్ట్ హ్యావ్ డన్ సంథింగ్ రాడికల్లీ టు బ్లెస్ దిస్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇంత గొప్పగా ఆశీర్వదించబడ్డానికి అతను ఏం చేశాడు? గాడ్ విల్ టీచ్ యూ. అతడు తన క్యారెక్టర్ని, తన బుద్ధిని మార్చుకున్నాడు. హీ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్. ముందు నీలో నువ్వు విత్తుకోవాలి. పక్కన చెప్పండి, ముందు నీలో నువ్వు విత్తుకోవాలని చెప్పండి. యూ నీడ్ టు సో ఇన్ టు యువర్ సెల్ఫ్.
ఆ వాక్యాన్ని ఆ ప్రార్థన ముందు యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ సెల్ఫ్. ముందు నిన్ను నువ్వు కట్టుకోవాలి. మళ్ళీ చెప్పండి, నిన్ను నువ్వు కట్టుకోవాలని చెప్పండి. యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు బిల్డ్. ఎప్పుడైతే ఇలాంటి తీర్మానం తీసుకుంటావో నీకు ఈ భూమి మీద ఎవ్వడు సహాయం అవసరం లే. నిన్నెవ్వడో మోసం చేయలేడు. హల్లెలూయా. నోబడీ క్యాన్ చీట్ యూ, నోబడీ క్యాన్ ప్లే గేమ్స్ విత్ యూ. దేవుడు నిన్ను బ్లెస్ చేస్తారంట. హల్లెలూయా. ద ఫస్ట్ రైన్ అండ్ ద లేటర్ రైన్. తొలకరి వర్షము కడవరి వర్షం వచ్చి నీ ఫలము చూపిస్తాడంట. హల్లెలూయా. నోబడీ క్యాన్ స్టాప్. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మానవుడు ఆపేస్తే ఇక దేవుడు ఎందుకు? ఆశీర్వాదాన్ని యొక్క పవర్ ఎందుకు? దేవుడు ఆశీర్వాదాన్ని ఒక మూర్ఖుడు దొంగిలిస్తే, సైతానుడు దొంగిలిస్తే ఇక సైతానుడు భూమి. వాడు ఆశీర్వాదాన్ని దొంగిలిచ్చేస్తే వాడిలో ఏమి లేదు. డెవిల్ గాడు కాదు, వాడు కాదు, వీడి కాదు. నోబడీ. ఇఫ్ యూ ఫాలో గాడ్, నీవు అందుకనే అంటున్నాడు, ఇక ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమి దున్నుడు. హల్లెలూయా. మేక్ ఎ డెసిషన్, ఎ రాడికల్ డెసిషన్. అందరిలా కాదు, అందరూ చేస్తున్నట్టు కాదు, అందరు ఇస్తున్నట్టు కాదు. సంథింగ్ డిఫరెంట్ అండ్ గ్లోరియస్. ఎప్పుడైతే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళందరి జీవితాల్లో ఐ విల్ సీ చేంజ్. వాళ్ళు తీసుకునే కొన్ని నిర్ణయాలు బట్టి వాళ్ళు బ్లెస్ అయిపోతారు. హల్లెలూయా. లోకములో బ్లెస్ అయినా మరి అలాంటి వాళ్ళే బ్లెస్ అవుతుంటే మరి దేవుణ్ణి ఎరిగి ఆ గొప్ప దేవుణ్ణి వెతుకువారు ఇంకెంత గ్యారంటీగా బ్లెస్ అవ్వాలి. హల్లెలూయా. ఉదయం వచ్చినట్లు వస్తారంట ఆయన. డే, హీ విల్ కమ్ యాజ్ అ డే. ఇంకెన్నడూ దున్నని బీడు భూమి దున్నట్టు దున్నాలంట. వావ్, దట్స్ ద డెసిషన్ దట్ యూ నీడ్ టు మేక్. ఒక్కొక్కసారి ఈ ఆశీర్వాదం ఎందుకు నీ జీవితంలో కనపడదంటే, చూడండి, అవతలలో మనము బలహీనత చూస్తాము కానీ అతను ఆశీర్వదించబడ్డ తర్వాత అతనిలో మనం చూడాలి బలాన్ని. వాట్ డిడ్ యూ డూ? వాట్ డిడ్ యూ డూ? దేవుడు అందరినీ ఆశీర్వదించేవాడు. అయితే కొంతమంది ఎన్నడూ దున్నని రీతిగా వారు దున్నుతారంట. హల్లెలూయా. వారిని దేవుడు ఏం కొలుస్తారంట? నీతి వర్షం. గాడ్ విల్ రెయిన్ రైచియస్నెస్ ఆన్ హిమ్. సో మేక్ ఎ డెసిషన్. నేను ఎన్నడూ వెతకనట్టు ఈ దేవుణ్ణి వెతకాలా? హల్లెలూయా. హీ విల్ రెయిన్ రైచియస్నెస్ ఆన్ యూ. ఆయన నీ మీద కుమ్మరిస్తాడంట. అందరిలా కాదు, అందరితో వాళ్ళని చూసి ఎప్పుడు కూడా ఇతరులను పోల్చుకోక. నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్స్ విత్ అదర్ పీపుల్. నో, ఎప్పుడు నీ సహోదరుడితోటి, నీ బంధువులతోటి, వాళ్ళతో నెవర్ కంపేర్. వాళ్ళు కొంతమంది స్పీడ్గా బ్లెస్ అవుతారు, కొంతమంది స్లోగా బ్లెస్ అవుతారు, కొంతమంది అసలు బ్లెస్ అవ్వరు, కొంతమంది బాగా బ్లెస్ అవుతారు. నో, డోంట్ కంపేర్. పక్కనతో చెప్పు, ఎప్పుడు నిన్ను నువ్వు ఇంకోళ్ళతో పోల్చుకోవద్దని చెప్పండి. ఇలాంటి పోల్చుకునే వాళ్ళు ఏంటి తెలుసా? వీళ్ళు పెద్ద కామెంటేటర్స్. కామెంటరీ అనమాట. ఎప్పుడు కామెంటరీ. వాడిలాగా, ఈడిలాగా, వాడిలాగా, వీడిలాగా. కామెంటేటర్స్. కొంతమంది జీవితాంతం కామెంటేటర్స్గానే ఉండిపోతారు. అందులో పార్టిసిపేట్ కూడా చేయరు, కనీసం పోటీ కూడా చేయరు. కామెంటేటర్స్, కామెంటరీ. ఆ దేవుని చేయలాగా, ఇది చేయలాగా, ఈ క్రైస్తవుడిలాగా, ఇదిలాగా, వాడిలాగా, వీడిలాగా. ఎన్నడు దున్నని బిడుభూమిని దున్నుడు. దెన్ గాడ్ విల్ మేనిఫెస్ట్. ఒకసారి ఆలస్యం జరగవచ్చు, 5 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు, కానీ ఏమన్నాడు ఆయన? ఉదయం వచ్చినట్లు ఆయన తప్పకుండా వచ్చాను. హీ విల్ కమ్ యాజ్ మార్నింగ్ వెన్ యూ సీక్ దిస్ గాడ్. అప్పుడు నీ ఆశీర్వాదము బహుతేటగా కనబడుతుంది. దెన్ యువర్ బ్లెస్సింగ్ విల్ బి సో గ్లోరియస్, సో పవర్ఫుల్. సో ట్రై టు డూ సంథింగ్ అన్కామన్. నీవు ఇఫ్ యు ఆర్ ఎ కవరర్, నీవు గనక ఇఫ్ యు ఆర్ ఎ కవరింగ్ మ్యాన్, నీవు ఎక్కువ ఆశీర్వాదం పొందుకుంటావు. హల్లెలూయా. నీ ఇంట్లో వాళ్ళు కాదు, నీ శత్రువులు, వేరే వాళ్ళు పాపాలు నువ్వు కవర్ చేస్తున్నావు అనుకో, ఎక్కువ ఆశీర్వాదం పొందుకుంటావు. హల్లెలూయా. అవతలవాడు చెప్తున్నా నువ్వు వినలేదనుకో, యుల్ బి బ్లెస్డ్ మోర్. జీసస్ ఈజ్ ఎ కవరర్. ఆయన కవర్ చేసేవాడు. సైతానుడు ఎవరు? వాడు ఎక్యూజర్ అండి. ఎక్యూజర్ అంటే నిందించువాడంట. ఈజ్ అన్ ఎక్యూజర్. ఈజ్ అన్ ఎక్యూజర్. యూనో, ఈజ్ అన్ ఎక్యూజర్. ఎవరు నీతిమంతుడు కాదు. సో ఎవరైనా చెప్తున్నారు అనుకో, ఇలాగ బ్రదర్ అంటే, అలాగా ఇంకా చెప్పు. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. దట్ వోంట్ బ్లెస్ యూ. దట్ మే నాట్ బ్లెస్ యూ. ఓకే. ఒక్కొక్కసారి నీలో లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటో తెలుసా? ఇఫ్ యు ఆర్ ఎ కవరర్. నీవు గనక ఇతరుల పాపములను, తప్పులను క్షమించేవాడు, కవర్ చేసేవాడు అనుకో, నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. అన్నీ తెలుసుకొని వాడేలాగా, ఈడేలాగా అనుకున్నావు అనుకో, నీకు బ్లెస్సింగ్ ఎంత ప్రార్థించి ఎంత చేయి, నీకు బ్లెస్సింగ్ రాదు. దీస్ ఆర్ ఆల్ ద లీడర్షిప్ క్వాలిటీస్. ఇఫ్ యు ఆర్ ఎ కవరర్, గాడ్ విల్ బ్లెస్ యూ. మొదటి శాపం ఎలా వచ్చిందో తెలుసా మానవుడికి? నోవా
బైబిల్లో ఏమనుంది? నోవా నీతిమంతుడు లేదు అని ఉంది. వాడ దిగిన వెంటనే మనోడు ఫుల్ మందు కొట్టి పడిపోయాడు బట్టలు లేకుండా. అవునా? దేవుడు ఏమన్నాడు? ఈ లోకమంతట్లో ఎవరంట నీతిమంతుడు? తర్వాత ఫస్ట్ పంట ఏదైనా వేయొచ్చు కదా. పంట ఏం పంట వేసాడు? ఫస్ట్ ద్రాక్షారసం వేసాడు. దాన్ని ఫుల్ ఈ కలిపి మొత్తం అయ్యి పోనీ కొంచెం తాకొచ్చు కదా. అబ్బే 40 రోజులైంది. అవునా? పేపాలు తాగేశాడు. పడిపోయి బట్టలు లేనప్పుడు ఒక కొడుకు చూసి డాడీకి బట్టలు లేవని చెప్పి అందరికి చెప్పాడు. ఇంకొక కొడుకు చూసి ఇంకొకరిని పిలిచి గుడ్డ కప్పి వెనకాల నుంచి వెళ్ళి అతన్ని కప్పాడంట. హల్లెలూయా. నోవా లేచిన తర్వాత ఎవరైతే గుడ్డ కప్పారో వాళ్ళని ఆశీర్వదించాడు, ఎవరైతే హేళన చేశాడో వాడిని శపించాడు. The one who exposed the mistake got a curse. One who covered got a blessing. Hallelujah. You should know some things. There are good things in the Bible. హోషేయ 12:6 చదవమ్మా. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. హల్లెలూయా. చూడండి, దేవునితో ఎలా తిరగాలంట? కనికరమును న్యాయమును. న్యాయం ఒకటే ఉండదు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ రా, నాకు ఎన్ని కుదరవు. నువ్వు దేవుడితో నడవలేవు బిడ్డ. న్యాయం ఒకటే సరిపోదు. ఏం కావాలంటే న్యాయముతోటి కనికరము. హల్లెలూయా. యు నీడ్ మెర్సీ. కొంతమంది ఉంటారు స్ట్రైట్ ఫార్వర్డ్. నో, మెర్సీ. కనికరమును న్యాయమును అనుసరించు, ఎడతెగక నీ దేవుని యందు నమ్మకం ఉంచుము. హల్లెలూయా. యు షుడ్ ఫాలో గాడ్. అంటే కంటిన్యూగా అనమాట. కొంతకాలము నీవు వెంబడించాలి ఈ దేవుడిని పట్టుకొని. యు నీడ్ టు ఫాలో దిస్ గాడ్. ఫాలో దిస్ గాడ్ కంటిన్యూగా, ఎడతెగక. అందరూ ఎడతెగక అనండి. ఎడతెగక నీ దేవుని యందు ఏముంచాలంట? నమ్మకము. అందరూ, ఎందుకంటే అందరూ చెప్తారు, బ్రదర్ ఈ దేవుడిని నమ్ముకుని నాకు కష్టాలు ఎక్కువ వచ్చేసాయి బ్రదర్. మా బంధువులు అందరూ అంటున్నారు, ఇంట్లో తల్లిదండ్రులు అందరూ అంటున్నారు, ఏమొచ్చింది నీకు, ఏం చేసింది దేవుడిని నమ్ముకుని, ఏమొచ్చింది. రానప్పుడు ఒక మాట అండు, నువ్వు ఎప్పుడైనా మంచి ఎదుగుతున్నావు అనుకో, దెన్ ద డెవిల్ విల్ ఫైట్ యూ. వాడు నేను ఎలాగైనా ఇబ్బంది పెడదామని చూస్తాడు అనమాట. అందుకే నీకు ఎడతెగక దేవుణ్ణి యందు నమ్మకం ఉంచాలంట. దేవుడు పరీక్షిస్తున్నాడు. నీ కష్టాల్లో, నీ వేదనల్లో, నీ బాధల్లో ఇంకా బ్లెస్ అవ్వకపోయినా, బ్లెస్ అయినా, నిందలు వచ్చేస్తున్నా, నీవు అలాగే సంఘానికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నావు కదా, తప్పకుండా నీ దేవుడు ఉదయం వలె నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. షూర్లీ. తప్పక ఉదయించు దేవుడు. డోంట్ డౌట్. నీవు డౌట్ పడకూడదు. యూ షుడెంట్ డౌట్. అందుకే చెప్తున్నాడు ఉదయము వలె. కొన్ని మాటలు వాడతాడు బైబిల్లో. ఉదయము వలె తప్పక నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. తప్పక నీ మరణకరమైన క్యాన్సర్ని, ఎయిడ్స్ని తీసివేస్తాడు. తప్పక. ఒక హాస్పిటల్కి వచ్చినట్టు రాక, పక్కన వాళ్ళు చెప్పు, హాస్పిటల్కి వచ్చినట్టు రాక. ఇఫ్ యూ కమ్ లైక్ దాట్, దేవుడికి కావాలని లేట్ చేసి నేను పంపిస్తాడు ఒక్క అద్భుతం చేయకుండా. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఎడతెగక వెతకాలంట. హల్లెలూయా. పక్కన వాళ్ళతో మళ్ళీ చెప్పండి, హాస్పిటల్కి వచ్చినట్టు రాక సంఘానికి అనండి, బాగున్నప్పుడే. డోంట్ కమ్ లైక్ దాట్. Don't come like that to church. కొంతమంది ఏంటో తెలుసా? స్వస్థపడకపోయినా వాళ్ళ బాధ్యత తీసుకున్నారు ఈ వాక్యం నమ్మేసి. వాళ్ళు సంవత్సరము 2 ఏళ్ళ తర్వాత స్వస్థపడ్డారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళ నిర్ణయం తీసుకున్న తర్వాత దేవుడు బ్లెస్ చేశాడు వాళ్ళని. కొంతమంది ఏ అద్భుతము చూడాలి అయినప్పుడు దేవుడు నమ్మేసుకున్నారు, చనిపోయారు వాళ్ళు తన్ను మూసిన వెంటనే అబ్రహాము రొమ్మున అనుకుంటారు. హల్లెలూయా. సమ్ పీపుల్ డైడ్. వాళ్ళు చూడలేదు అద్భుతం, కానీ నమ్మేసుకున్నారు. అనుకుంటారు, నువ్వేరా పిచ్చి కింద, నీకు ఏం అద్భుతం జరగలేదు కదా, ఎందుకు నమ్ముకున్నావు? నేను చూడు ఇంకా నమ్ముకోలే, అద్భుతం జరిగాక నమ్ముకోవాలా? సమ్ పీపుల్ బిలీవ్ గాడ్. వాళ్ళు నమ్మారు ఎడతెగక. ఎందుకంటే దేవునితో మనం ఇక్కడ ఇంత సమృద్ధిగా జీవించిన 100-120 ఏళ్ళు జీవించిన ఆ తర్వాత యుగయుగములు అనేది చాలా కాలం. ఎంతకాలం అది? యుగయుగములు అనేది చాలా కాలం అన్నమాట. అప్పుడు మనకు కూడా 1000 సంవత్సరాలు ఒక దినంలో ఉంటుంది, ఎందుకంటే మనం కూడా ఆయన స్వభావంలో ఉంటాం కదా. హల్లెలూయా. సో యూ విల్ ఆల్సో హ్యావ్ 1000 years as one day. సో మేక్ ఎ డెసిషన్. ఎవరు దున్నని రీతిలో నేను దున్నాలి ఈ నెల నుంచి. హల్లెలూయా. మేక్ ఎ డెసిషన్. ఎవరు ప్రార్థించిన రీతిలో, రాడికల్ డెసిషన్స్. ఎవరు దున్నని రీతిలో. అందుకనే ఎవరితో పోల్చుకోక,
బైబిల్తోనే పోల్చుకో. దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడో చూడు. అలా డూ సంథింగ్ వాట్ అదర్స్ మే నాట్ డూ. ప్రభు నేను ఏం చేయాలా, ఎవరు చేయని రీతిగా, వాట్ షుడ్ ఐ డూ? గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడిని నమ్మితే ఎలా నమ్మాలంట? ఎడతెగక నమ్మాలంట. ఎందుకంటే నమ్మదగిన వాడు ఆయన. హీ విల్ షూర్లీ రివార్డ్ us. తప్పక ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. ఎవరు దున్ననే రీతిలో నీవు దున్నుకోవచ్చు. నిన్నెవ్వడూ ఆపలేడు. నో బడీ క్యాన్ స్టాప్ యూ. దేవుడు ఆశీర్వాదాన్ని పక్కన చెప్పు. దేవుడు ఆశీర్వాదాన్ని భూమి మీద ఎవడో ఆపలేదు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు హోషేయ నుంచి ఆమోస్కి వెళ్దాం. 5వ అధ్యాయము 8వ వచనము. ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారచేయువాడు. హల్లెలూయా. చూడండి, ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారు చీకటిని ఎలా మారుస్తాడంట? ఉదయముగా మార్చువాడు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, అండ్ హీ టర్నెత్ ద షాడో ఆఫ్ డెత్ ఇన్ టు మార్నింగ్. అలా చూసారా, చీకటను, కారు చీకటను వెలుగుగా మార్చడం వేరు, అవునా? యూనో, మరణాంధకారములో నుండి అని మాట్లాడడము వేరు. యూనో, ఇక్కడ ఏమని ఉంటుందంటే ఇంగ్లీష్లో షాడో ఆఫ్ డెత్ ఇన్ టు మార్నింగ్ అంటే ఇంకా చనిపోవడము గ్యారంటీ అన్నటువంటి పరిస్థితిని వెలుగు వచ్చి ఆ చీకటిని లేకుండా చేస్తాడంట. హల్లెలూయా. ఉదయముగా మారుస్తాడు. అందుకే అక్కడ కారు చీకటిని ఉదయముగా మార్చువాడు. ప్రకటన గ్రంథంలో 22:14 జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. దేంతో ఉతుక్కోవాల వస్త్రాలను? గొర్రెపిల్ల యొక్క రక్తము. ఒకవేళ ఆజ్ఞలు పాటించడం వల్ల నీకు నీతి వస్తే రక్తం అవసరమా? రక్తం ఏమవుతుంది? అందుకే అంటాడు, ఒకవేళ నీవు గనక ఆజ్ఞలు పాటించడం ద్వారా నీకు నీతి వస్తే దేవుని కృపను మనము వ్యర్థపరుస్తున్నట్టు అంట. అంటే యేసయ్య యొక్క సిలువ మరణాన్ని, రక్తాన్ని ఏం చేస్తున్నట్టు? వ్యర్థపరుస్తున్నట్టు మనము. యూనో, ఆజ్ఞలు పాటించడం వచ్చే నీతి ఏ నీతి? స్వనీతి. దట్ సెల్ఫ్ రైచియస్నెస్. నేను పాటించా, నేను. అందుకే దేవుడు, ఎందుకంటే మానవుడిలో బలహీనత ఉంది. మానవుడు బలవంతుడు కాదు, మానవుడు పడిపోయినవాడు, అవునా? అసలుకే దేవుడు దూతల కంటే తక్కువగా చేశాడు. ఆ తక్కువ నుంచి ఇంకా తక్కువగా పడిపోయాడు. క్యాండిడేట్ డబల్ ఫాల్, అవునా? క్రియేషన్నే ఫాలింగ్ మ్యాన్, అందులో పడగొట్టుకొని మళ్ళీ పడిపోయాడు. ఆ పడిపోయిన వ్యక్తికి దేవుడు ఆజ్ఞలు ఇచ్చి నువ్వు పాటించాలా అంటే వాడు పాటించగలడా? హీఈస్ ఎ వీక్ మ్యాన్. యూ కెనాట్ ఫాలో దిస్ థింగ్స్. అది సాధ్యము కాదు. అందుకే అంటాడు అక్షరము చంపును. అలాగే అక్షరంలో లోపం ఉందా? అక్షరంలో లోపము లేదు. అంటే పరిశుద్ధమైన అక్షరము, పవిత్రమైన అక్షరము. అక్షరంలో ఏం పొరపాటు ఉంది? అక్షరంలో నువ్వు తప్పు పట్టలేవు. ఎందుకంటే నీవు వ్యభిచరింపవద్దు, అందులో ఏమైనా తప్పు పట్టగలవా? తప్పు పట్టలేవు. నీవు దొంగిలరాదు, నీ తల్లిదండ్రులని సన్మానించాలి, దేవుని దూషించరాదు. అక్షరంలో తప్పు పట్టలేవు. ఎవరిలో తప్పు పడతావు? అక్షరము చాలా శక్తివంతమైంది, బలమైంది. కానీ బలహీనుడైన ఈ మానవుడు నువ్వు పాటించాలా అన్నప్పుడు అక్షరం ఏం చేసింది? వాడిని చంపేసిందంట. ఎందుకు? అక్షరంలో బలహీనత ఉండబట్ట, మానవుల్లో బలహీనత ఉండబట్ట? మానవుల్లో బలహీనత ఉండ. అందుకని అక్షరము మనలో ఉండే బలహీనత బట్ట మనం చంపుతుంది అంట. యూనో, అందుకనే దేవుడికి తెలుసు. అందుకే అక్షరాన్ని ముందిచ్చి తర్వాత ఎవరినిచ్చాడు? యేసయ్యని ఇచ్చాడు. హీ గేవ్ జీసస్. యూనో, అంటే మానవుడి యొక్క బలహీనతను ఆయన ఏం చేశాడు? కవర్ చేసేసి, అవునా, మన పాపాలు క్షమించి మనలోకి డైరెక్ట్గా త్రియేక దేవునిలో ఒక ఆత్మను మనలోనికి పంపించేసింది. ఎవరైతే యేసుని నమ్మారో వాళ్ళకి ఆత్మ వెళ్ళిపోతుంది, పరిశుద్ధ ఆత్మ. హల్లెలూయా. ఇప్పుడు కొత్త నిబంధనలో మరి ఏం చేయాలా? చూడండి, పాత నిబంధనలో నువ్వు ఇచ్చేయాలా అంటాడు. కొత్త నిబంధనలో యేసయ్య శిష్యులను ఒకటే చేయమని వాడు ఏమనేవాడు? ప్రార్థన. అక్కడ ఉన్నప్పుడు ఏం చెప్పేవాడు? ప్రార్థన. ప్రే. ఈ శోధనలో పడిపోకుండానట్లు మీరు ప్రార్థించండి, ఈ దుష్టుని తప్పించుకున్నట్లు ప్రార్థించండి. ఇలాగూ ప్రార్థన చేయండి. ప్రేయర్ అంటే ఎవరి మీద ఆధారపడుతున్నట్టు? దేవుని మీద ఆధారపడుతున్నట్టు. హల్లెలూయా. అంటే నీ శోధనని నీవు జయించడానికి గల కారణం ఇప్పుడు ఎవరు? ప్రార్థన. అంటే ఎవరు? దేవుడు. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వాల్వింగ్ గాడ్స్ పవర్. ప్రార్థన అంటే దేవుని సామర్థ్యాన్ని, అవునా, నీవు తీసుకొని నీవు పరిశుద్ధంగా జీవించడం. అందుకనే న్యూ టెస్ట్మెంట్లో ప్రేయర్, నీవు
శత్రువుని ప్రేమించలేకపోతున్నావా? ప్రార్థించు, ఎలాంటి శత్రువునైనా ప్రేమించగలుగుతావు నువ్వు. హల్లెలూయా. న్యూ టెస్ట్మెంట్ పుట్స్ ప్రెషర్ ఆన్ ప్రేయర్. ప్రార్థన మీద. పాత నిబంధనలు ఎక్కడైనా ఉందా ప్రేయర్ ఉందా? ఎప్పుడైనా ఇజ్రాయేలీల్ని ఆ 40 సంవత్సరాలు ఎప్పుడైనా దేవుడు ప్రార్థన చేయమన్నాడా? నో. డిమాండ్ చేసేవాడు, మీరు ఈ పాటించలేదు, ఈ పాటించలేదు, కాబట్టి కట్. ఎందుకంటే ప్రార్థిస్తే, ఎందుకంటే దేవుడు మరి ప్రార్థన అంటే, ఎందుకంటే ఆల్రెడీ మనల్ని నీతిమంతులుగా చేసేసాడు కాబట్టి ఆయన నీకు బలాన్ని ఇవ్వడానికి బద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. హి హస్ ఆల్రెడీ ఫర్గివెన్ యూ, హి హస్ గివెన్ యూ ద రైచియస్నెస్, సో హి గివ్స్ యూ పవర్ బై ప్రేయర్. అందుకే ఓల్డ్ టెస్ట్మెంట్లో కొంతమందే ప్రార్థించేవారు. యూనో, ఆ ముందు యాజకుడు ఒక్కడే నీ తరపున బలిచ్చేవాడు. యాజకుడు ఒక్కడు, ఇప్పుడు అలా కాదు. ఎవడైనా నమ్ము ప్రతి వారు ఈ అద్భుతాలు చేస్తారంట. హల్లెలూయా. ఎవ్రీ బిలీవర్ క్యాన్ డూ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్. ఎవ్రీ బిలీవర్. సో ఇక్కడ ఈ కింగ్ జేమ్స్ వర్షన్లో ఏమనుందంటే, బ్లెస్డ్ ఆర్ దే హూ తమ ఆజ్ఞలను పాటించువాడు ధన్యుడు అని ఉంది. తెలుగు బైబిల్లో ఏమనుందంటే, గొర్రెపిల్ల మరి రక్తములో వస్త్రములు ఉదుక్కునేవాడు ధన్యుడు. ఏది కరెక్టు? చూడండి ఎలా ఉందంటే, ఆజ్ఞలు ఏసే రక్తము, ఆజ్ఞలు ఏసే రక్తము, ఆజ్ఞలు. చూడండి, నిన్ను గుడ్డు బ్యాడ్, గుడ్డు బ్యాడ్, బ్యాడ్ గుడ్ అని లాస్ట్లో బ్యాడ్ అంటే ఎందుకు? నువ్వు గుడ్డా బ్యాడ్డా? బ్యాడే. గుడ్డు బ్యాడ్, గుడ్డు బ్యాడ్ సార్లు లాస్ట్లో గుడ్ అంటే నువ్వెవరే? గుడ్డు. అవునా? అలాగే ఆజ్ఞలు కృప, ఆజ్ఞలు కృప అన్నీ చెప్పి లాస్ట్లో ఆజ్ఞలు అంటే ఏమైపోయింది? కృప వ్యర్థమైపోయినట్టే. యూనో, అపవాది ఎన్ని మార్చినా దేవుడు మనకు అన్ని బయలుపరిచేస్తున్నాడు. హల్లెలూయా. ఏ బైబిల్లో ఎక్కడెక్కడ ఏం మార్చినా సరే గాడ్ ఈజ్ రివీలింగ్ టు అస్. ఎందుకంటే మన దేవుడు జీవించున్న దేవుడు. అవునా? అందుకనే దేవుని ఆత్మతో చదివితే హి రివీల్స్ అస్. వాడు ఎక్కడెక్కడ మార్పు చేశాడో మనకు అన్ని బోధించేస్తాడు. హల్లెలూయా. ఓకే, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనంకి వెళ్ళిపోదాం. ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, మరణఛాయను ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి. మరణఛాయ నువ్వు మార్చేసావా? ఓకే ఓకే. మరణఛాయను ఉదయముగా మార్చాడు. అది యాక్చువల్గా ఇంగ్లీష్ కరెక్ట్ ట్రాన్స్లేషన్. ఎందుకంటే బలహీనమైన వాడు, అవునా, పరిశుద్ధాత్మ రాసిన వాటిని కరెక్ట్గా మార్చగలడా? మార్చలేడు. మ్యాన్ కెనాట్ డూ దాట్. మ్యాన్ కెనాట్ ఇంటర్ప్రెట్. ఒక మానవుడు తన మనసుతో, తన బుద్ధితో, తన చక్కటి జ్ఞానంతో బైబిల్ అర్థం చేసుకోగలడా? లేడు. హీ నీడ్స్ ద హోలీ స్పిరిట్. అందుకని యేసు, నేను వెళ్ళి ఆదరణకర్త పంపిస్తాను, అతడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అంటే ఇదొక్కటే చదువుకోండి, మీరు బైబిల్ చదువుకోండి, మీకు వస్తుంది అన్నాడు ఆయన? లేదు. మీరు ఇదొక్కటే చదువుకోండి మీకు సర్వసత్యం వస్తుంది అన్నాడా? నో. ఈ ఆత్మ ద్వారా మీరు చదివితే ఈ ఆత్మ మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు అన్నమాట. సో మిక్స్. పక్కన చెప్పండి, బైబిల్ పరిశుద్ధాత్మ ఇద్దరిని కలుపుదామని చెప్పండి. ఎస్, మిక్స్ బోత్ ద హోలీ స్పిరిట్ and the Bible. Then you will know the truth and the truth will set you free. Okay. కొంతమంది మాకు ఎన్ని కరెక్ట్ కాదు, ఉన్నట్టు చదువుకుంటామంటారా? అలాగైతే మీకు వచనం చూపిస్తాను చూడండి. John 5:39 చూడండి. యోహాను 5:39. యోహాను 5:39 చదవం. లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. చదవండి. అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు అంటే ఏంటి? లేఖనం చదువుతున్నా, దాన్ని వెతుకుతున్నా, జీవము కలగదని అందులో ఉండి నమ్మి వెతుకుతున్నా, మీకు జీవము కలిగినట్లు మీరు నా వద్దకు రారు. అదేంటది? ఎందుకంటే ఆ బుక్ని ఇజ్రాయేలీలు కొన్ని వందల సంవత్సరాలు చదివి 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 ఆ బుక్ రాసినోడు వస్తే ఏం చేశాడు? చంపేశారు. దే కిల్ హిమ్. అందుకే అంటున్నాడు, లేఖనముల్లో జీవముందని మీరు అనుకుంటున్నారు, చదువుతున్నారు, కానీ మీరు నా వద్దకు రానొల్లరు. ఓన్లీ బైబిల్ అండ్ మైండ్ కెనాట్ బ్రింగ్ యూ టు జీసస్. పక్కనతో చెప్పండి, బైబిల్ నీ మనస్సు, కేవలము బైబిల్ మనస్సు నీ యేసు వద్దకు తీసుకురావని చెప్పండి. యాస్. అందుకనే పేతురుతో ఒక మాట అంటాడు, నేను ఎవరు అనుకుంటున్నారు అని అందరూ అంటే, కొంతమంది మీరు ఏలియా అని, కొంతమంది ఏమో అద్దని ఇద్దని అనుకుంటే, పేతురు ఏమంటాడు? నీవు జీవము గల దేవుని కుమారుడువైన క్రీస్తువు అంటాడు. అప్పుడు యేసుప్రభు ఒక మాట అంటారు, పేతురు, ఇది రక్త మాంసంలో నీకు ఇది బయలుపరచలేదు, కానీ ఎవరు బయలుపరిచారు? తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా.
గాడ్ రివీలెత్ సీక్రెట్స్. ఒక చేపలు పట్టేవానికి చెప్పాడు. హల్లెలూయా. అక్కడ ఉండే బోధకులకి, అవునా, డాక్టర్లకి, ఎవరికి చెప్పలే. ఎవరు చెప్పాడు? చేపలు పట్టుకునేవాడికి. సో నీవు దేవుణ్ణి హృదయముతో ఆత్మతో వెతికామనుకో, అప్పుడు నీకు బైబిల్ని బాగా చెప్తాడు. కానీ ఉత్తి బైబిల్ నీవు మనస్సు ఎదుకామంటే నిత్య జీవము కలగదని మీరు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. 39 ఏమనుందంటే, 39కి వెళ్ళండి ఒకసారి. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. హల్లెలూయా. కానీ ఆయన శిష్యులకి ఏం చెప్తున్నాడు? సీక్రెట్ చెప్తున్నాడు. నేను వెళ్ళి ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్త. ఇతడు మిమ్ములను సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. అంటే బైబిల్ ఒకటే సరిపోదు. బైబిల్తో పాటు ఎవరు కావాలా? ఆదరణకర్త. హోలీ స్పిరిట్ విల్ ఓపెన్ ద సీక్రెట్స్. యూ విల్ అండర్స్టాండ్ బెటర్. హల్లెలూయా. యూనో, దేవుని వెతుకువారు దేంతో వెతకాలంట? ఆత్మతో, సత్యముతో. ద స్పిరిట్, నాట్ జస్ట్ యువర్ మైండ్ అండ్ యువర్ ఐ. ఓకే, నౌ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనం కొన్నిసార్లు ఒక మంచి పని చేసి అమ్మయ్యా చేశానని చెప్పి నువ్వు 100 చెడ్డ పనులు చేసి ఎవరికి చెప్పు, కానీ ఆ మంచి పని చేసినందుకు 10 ఏళ్ళ పాటు అదే చెప్తా ఉంటావు అరిగిపోయిన రికార్డులకు. నేను ఒకరికి ప్రేయర్ చేశా, రోగం పోయింది. అవునా? ఒకరు కష్టాలు ఉన్నారు, నేను 100 రూపాయలు ఇచ్చా. వాడు ఎంత ఆనందపడ్డాడో తెలుసా అక్క? 100 రూపాయలు ఎప్పుడో ఇచ్చావు. హల్లెలూయా. ఓన్లీ వన్ మిరకల్ అండ్ యూ కీప్ ఆన్ టెల్లింగ్. ఒకరికి ఎవరికో ఏదో జరిగింది. నో, అలా కాదంట. నీవు ఎప్పుడు దాకా వెతకాలంట? నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీడు. నీళ్ల వలె నీళ్లు పారినట్లుగా అన్ని 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 గొప్ప కార్యాలు చేయాలంట. హల్లెలూయా. ఇస్తా ఉండలాగా ఒక 10 ఏళ్ళు. హల్లెలూయా. కీప్ గివింగ్. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనివ్వడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపచేయుడి. ఈ వారం ఎలాగైనా సరే నేను ఆ చెడు చూడకుండా కళ్ళు కట్టుకున్నాను. ఒక్కసారి గ్రేట్, మళ్ళీ రేపు నుంచి మామూలే. యూనో, దట్స్ వాట్. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడు. హల్లెలూయా. నీకు గొప్ప ప్రార్థించే అలవాటు ఉంటే నీ నీతి, నీ న్యాయము గొప్పగా ప్రవహిస్తుంది. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎ గ్రేట్ ప్రేయర్ మ్యాన్, యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్లో ఆఫ్ రైచియస్నెస్ అండ్ జడ్జ్మెంట్. అప్పుడప్పుడు మనకు అర్థం కదా, ఆ ఒక్క పని మనం అడుగుతాం. ఆ ఒక్క మంచి పని చేసి, ప్రభువా నేను ఈ మంచి పని చేశాను కదా, నువ్వు ఇంకా ఇవ్వలేదు కదా. ఒక్క పడే పోను, ఒకసారి 2, మహా అంటే 3 నీళ్ల వలె ప్రవాహం వలె చేయాలంట. ప్రార్థించడం కొంతకాలం, సహాయం చేయి కొంతకాలం, కొంతకాలం, ఎడతెగక కొంతకాలం చేయి నీళ్ల వలె. అవునా? ఎప్పుడైతే ఇలా చేస్తావో దేవుడు కూడా వర్షము వలె కుమ్మరిస్తాడంట. హల్లెలూయా. డూ సమ్ థింగ్స్ రైచియస్లీ. ఒకరికి బోధించావు జీవితంలో, ఒకరికి బోధించావు, అంతే, ఇంకా ఆపేసావు. తర్వాత బోధించు. అవతల వాళ్ళు తిట్టుకొని ఏమన్నా అనుకొని బోధిస్తానే ఉండు, సాక్ష్యం చెబుతానే ఉండు. కీప్ ప్రీచింగ్, కీప్ టెల్లింగ్, కీప్ బ్లెస్సింగ్ పీపుల్. చెప్తానే ఉండు. నీళ్ల వలె, పక్కన వాళ్ళతో చెప్పండి, ప్రవాహము వలె ఇతరులకు సహాయం చేయనండి. ప్రవాహము వలె ప్రకటించు అని చెప్పండి. హల్లెలూయా. ప్రవాహము వలె సహాయం చేయనండి, ప్రవాహము వలె ఇయ్యనండి. ఎస్, గివ్ యాజ్ ఎ ఫ్లో. దట్స్ వేర్ యు. ఇక్కడే తేడా వస్తుంది అందరికీ. పక్కన చెప్పండి, ఇక్కడే అన్యుడికి మనకి తేడా వస్తుందని చెప్పండి. హల్లెలూయా. హియర్ విల్ కమ్ ద డిఫరెన్స్. గాడ్ విల్ బ్లెస్ యూ. మీకా గ్రంథానికి వెళ్ళిపోదాం ఇప్పుడు. మీకా గ్రంథము 4వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు. కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. చూడండి, దేవుడికి మన పట్ల కొన్ని తలంపులు ఉన్నాయంట. చూడు, అస్తమానం ఫైటింగ్ కాదు. కొంతవరకు యుద్ధం చేయాలి నువ్వు, కొంతవరకు సహిస్తావు, కొంతవరకు బాధపడతావు. కానీ ఈ బాధలో, ఇబ్బందిలో, వేదనలో, కష్టంలో నువ్వు ఇంకా ఎడదగక దేవుడిని నమ్ముతున్నావు అనుకోండి, దేవుడు నీకు ఒక తలంపు చేస్తాడు. సహోదరి, ఇప్పుడు నువ్వు యుద్ధం చేస్తున్నావు, నెగ్గుతావా నెగ్గవా, బతుకుతానా బతకనా, అప్పులు తీరతాయా తీరవా, కష్టాలు పోతాయా పోవా, కానీ ఎలాగైనా సరే దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు. హల్లెలూయా. ఎలాగైనా నమ్ముతున్నావు. అయితే దేవుడు చెప్తున్నాడు, నా తలంపులు మీరు ఎరగరు. అస్తమానం ప్రేరే కాదు, అవునా? అస్తమానం యుద్ధం చేయడమే కాదు. ఆయన తలంపులు ఏంటంట? మళ్ళీ చదవమ్మా.
కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్టు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు. అత్తమానం దేవుని వెంబడించడమే కాదు, అత్తమానం స్తోత్రం అనడమే కాదు, దేవుడు తలంపులు కూడా మనకు చెప్తాడంట. చూడండి నీ తలంపులని ఏంటంట, తలంపులు చదవండి. నువ్వు దేవుని కొంతకాలం వెంబడించిన తర్వాత నీకు జీవితాంతం ఇలాగే వెంబడించాలా, ఇక జీవితాంతం ఇలాగే నరకం అనుభవించాలా, జీవితాంతం ఇలాగే పోరాటం చేయాలా, జీవితాంతం ఇలాగే మనం యుద్ధం చేస్తూనే ఉండాలా. అవునా? అస్తమానం సైతాన్ని వచ్చిన కాండే యుద్ధం చేస్తూ ఫైట్ చేసి ప్రేయర్ చేసి ఉపవాసాలు ఉండి అమ్మయ్య గట్టెక్కేసి మళ్ళీ రెండో సమస్య అమ్మయ్య, ఇంక జీవితాంతం ఇలాగేనా? చదవం. సియోను కుమారి నీ శృంగము ఇనుపదిగాను. హల్లెలూయా. ఏం చేస్తారంట దేవుడు? నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. హల్లెలూయా. చూడండి ఇక్కడ శృంగము అని రాశాడు. ఇక్కడ యాక్చువల్గా ఇంగ్లీష్లో ఏమనుందంటే కొమ్ము. ఇది ఐ విల్ మేక్ దైన్ హార్న్. హార్న్ అంటే కొమ్ము అనమాట. సాధారణంగా కొమ్ములు అప్పుడప్పుడు మనం జాగ్రత్తగా వాడకపోతే ఇరిగిపోతాయి కొమ్ములు. అవునా? ఆ కొమ్ములు అప్పుడప్పుడు మనము గేదె కొమ్ములు లేక కొన్ని గొర్రెల కొమ్ములు ఇరిగిపోయి ఉంటాయి, గోడలు తగిలి దానికి తగిలి. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే యుద్ధం చేసి ఫైట్ చేసి కొమ్ములు ఇరిగిపోతాయి. అయితే దేవుడు సియోనుతో, అంటే సియోన్ అంటే ఎవరు? యెరూషలేం అంటే ఎవరు? ఇజ్రాయేల్ అంటే ఎవరు? హల్లెలూయా. అదేంటి బ్రదర్ అవన్నీ మనకి ఎలా వస్తాయి? ఇజ్రాయేల్ వేరు, యూదులు వేరు. గలతీయులు 3 ఏమనుంది? 3:26, 25, 27లో మీరు యేసుక్రీస్తునందు బాప్తిజం పొందితే ఆ ప్రకారము, అవునా, మీరు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానమునకు మొట్టమొదట ఇజ్రాయేల్కి ఆశీర్వాదం పడగల క్యాండిడేట్ ఎవరు? అబ్రహాము. హల్లెలూయా. సో బై జీసస్ క్రైస్ట్ యెరూషలేము ఆశీర్వాదాలు, సియోను ఆశీర్వాదాలు, ఇజ్రాయేల్ ఆశీర్వాదాలు అన్నీ మీయే. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఇన్ జీసస్ ఎవ్రీ బ్లెస్సింగ్ ఆఫ్ Jew బిలాంగ్స్ టు యూ. హల్లెలూయా. సో దట్ కవర్స్ దిస్ థింగ్స్. ఓకే, చదవండి. ఏం చేస్తాడంట ఆయన? నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను నీ డెక్కలు ఇత్తడివిగాను చేస్తున్నాను. డెక్కలు ఇంగ్లీష్లో ఏమనుందంటే హూఫ్స్ అంటే చూసారా, గిట్టలు అంటారు. అవునా? యూనో మీరు చూస్తే గుర్రానికి లేక గేదెలకి కాళ్ళ కింద ఉంటాయి ఇలాగే గట్టిగా గిట్టలు. దేవుడు ఏం చేస్తాడంట? సియోను కుమారి నీ శృంగం అంటే నీ కొమ్ము. ఇంగ్లీష్ బైబిల్లో నీ కొమ్ము అని రాసుకొని చెప్తున్నప్పుడు రాసేసుకోవాలి మీరు. అక్కడ శృంగము దగ్గర ఏమని రాసుకోవాలా? కొమ్ము అని రాసుకోవాలా. ఆయన నీ డెక్కలు ఏం చేస్తాడంట? ఇత్తడివిగా చేస్తాడంట. ఇత్తడి డెక్కలంట. అంటే నీ కాళ్ళ కింద ఉండే ఏం చేస్తాడంట? ఆ గిట్టలు ఇత్తడివిగా చేస్తాడంట. ఎందుకు దేవుడు ఇలా చేస్తాడంట? ఆయన తలంపులంట. అస్తమాలము సంఘానికి పరిశుద్ధాత్మ, శక్తి, వరాలు, ఫలాలు, పరిశుద్ధత ఇదే కాదు. అస్తమాలం ఇదే కాదు. పరిశుద్ధంగా ఉండే కాదు అస్తమాలం. అవునా? ఇలా ఉండక అలా ఉండక ఇవే కాదు అస్తమాలము. నాట్ ఓన్లీ దీస్ థింగ్స్. ఆయన తలంపులు ఫైనల్గా ఏం చేయడం అంట? మన శృంగమునంటే ఏంటవి? కొమ్మును ఇనుపదిగాను, నీ డెక్కలు అంటే నీ కింద కాళ్ళ కింద ఉండే గిట్టలను రాసుకో. ఓకే, ఇత్తడిగాను అంటే కాళ్ళ కింద ఉండే రాసుకోండి. ఇత్తడిగాను నేను చేయుచున్నాను. చూడండి. లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగద్రొక్కుదువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును, వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. హల్లెలూయా. ఇక ఎందుకు ఇస్తాడంట నీకు ఈ కొమ్ము, ఈ కాళ్ళు? ఎందుకు? ఆ కొమ్ము చూసి లొంగిపోతాడు. అయ్య బాబు ఇది ఇనప కొమ్ము అని. మళ్ళీ గిట్లేంటి? గిట్లు ఎందుకు? ఏ గిట్లంట? ఇత్తడి గిట్లు. ఎందుకంట? తొక్కడానికంట. అవునా? దిస్ ఈజ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ దిస్ థింగ్స్ టు ఫైనల్లీ క్రష్. ఎందుకు తొక్కడానికి? అంటే శత్రువుతో అత్తమాల యుద్ధం చేయడమే కాదు, ఏం చేయాలంటే వాడిని ఆఖరణ. హల్లెలూయా. అంటే సంఘానికి ఇప్పుడు అర్థమైందంట దేవుడి తలంపులు మనం ఏమవ్వాలో అని. హల్లెలూయా. అస్తమాల యుద్ధం చేయడమే కాదు, కృపావాక్యం బోధించడమే కాదు. అవునా? కృపలో ఫలం లేకపోతే కృప ఒకటే, ధర్మశాస్త్రం ఒకటే, ఏ బోధన్నా ఒకటే. అవునా కదా? ఎనీ మెసేజ్ విల్ బి డన్. అయితే దేవుడి తలంపులు ఏంటంట? నీ కొమ్ములు, అవునా, నీ శృంగమేమో ఇనుప శృంగము, నీ గిట్టలు ఇత్తడి గిట్టలుగా. ఎందుకంటే శత్రువుల్ని త్రొక్కడానికంట. ఓకే, రైట్. క్లైమాక్స్కి వచ్చేస్తున్నాము. మీకా గ్రంథము 5వ అధ్యాయము 7 నుంచి 9 వరకు. యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను, మనుష్య ప్రయత్నము లేకుండాను, నరుల యోచన లేకుండాను, గడ్డి మీద పడు వర్షము వలెను ఆయా జనముల మధ్యను ఉందురు. హల్లెలూయా. చదవమ్మా. యాకోబు సంతతిలో శేషించిన వారు అన్యజనుల మధ్యను, అనేక జనములలోను, అడవి మృగములలో సింహము వలెను,
ఎవడునూ విడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను త్రొక్కి చీల్చు కొదమ సింహము వలెను ఉందురు. నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండునుగాక, నీ శత్రువులందరూ నశింతురుగాక. హల్లెలూయా. యాకోబుకి ఆశీర్వాదం అంటే యాకోబుకి ఇచ్చిన వాగ్దానం మళ్ళీ ఎవరికవుతుంది? అది ఎవరికవుతుంది? సంఘానికి. ఎందుకంటే గలతీయులు 3:24, 25, 26, 27, 28 ప్రకారం ఇవన్నీ చూసుకోవచ్చును. యూనో, సో దీస్ ఆర్ ద థింగ్స్. అంటే నీ శత్రువులందరూ, ఈ దేవుని తలంపులు అంట. ఫైనల్గా ఏం చేయాలంటే శత్రువులందరినీ నశించాలంట. దే హ్యావ్ టు బి డిస్ట్రాయిడ్. దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ ద గాడ్. నీవెందుకు నీతిగా ఉండాలా? నీవెందుకని ఎడతెగక వెతకాలా? నీవెందుకు ఎవడు అవునా దున్నని బూడు భూమిని నువ్వేం చేయాలంట? దున్నాలంట. ఎందుకు? ఎవరు చేయనట్టు నేను చేయాలి, నాకేమొస్తుంది? ఇలా చేయడం వల్ల అవునా ఎవరు అందరూ సైతాన్ని పో అంటే నువ్వు కింద పడేసి తొక్కుతావు అనమాట. హల్లెలూయా. యు వోంట్ సే జస్ట్ గో. అవునా, యేసుప్రభు వారు శిలువ మరణం ద్వారా సైతానుని తొక్కారు. హల్లెలూయా. మామూలు టైంలో ఆయన బంధించి ఏం చేశారు? పొమ్మన్నారు. కానీ శిలువలో ఏం చేశారు? సైతానుని ఆయన పాదముల కింద ఆఖరి శత్రువుని ఏం చేశాడు? ఆయన శిలువలో తొక్కాడు. ద క్రాస్ హ్యాస్ క్రష్. అందుకనే శిలువ మీద ఉన్నప్పుడు ఆయన కేక వేస్తే సమాధులు లేచాయి. Graves open. Why? యేసుప్రభు వారు కేవలం సైతాన్ని బంధించి పో పో విడిచిపెట్టే, అందులోకి వెళ్ళు ఇలా పో అని కమాండ్ చేశాడు. కానీ సిలువలో ఏం చేశాడు? ఆయన ఆఖరి మరణము, శత్రువు అయిన ఆఖరి మరణాన్ని కూడా తొక్కాడు. కాబట్టి ఆ సిలువ మీద నుంచి చేసిన కేకకు మృతులందరూ, క్రీస్తునందు మృతులు, అందుకు అప్పుడు దాకా దేవుని యందు విశ్వాసం ఉంచి వాళ్ళందరూ ఏమయ్యారు? లేచారు. ఎవ్రీ బిలీవర్ రోస్ టు ద క్రాస్. అంటే సిలువ మీద యేసుప్రభు వారు ఫైనల్గా అపవాదిని క్రష్ చేశారు. ఇప్పుడు ఈ బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? అప్పటి నుండి ఆయన తన శత్రువులు పాదపీఠం వరకు వేచాడండి. ఎవరి శత్రువులు? సంఘము శత్రువులు. ఎందుకని? ఆయన సిలువలో తొక్కిన తర్వాత దేనికి శిరస్సు అయ్యాడు? సంఘానికి శిరస్సు. ఇప్పుడు ఎవరి కాళ్ళ కిందకి రావాలా సైతానుడు? సంఘము కాదు. అంతే ఎవరి కాళ్ళ కిందకి? నీ కాళ్ళ కిందకి అని చెప్పండి పక్క వాళ్ళకి. హల్లెలూయా. మళ్ళీ సంఘం అంటే అదేదో అనుకోవద్దు. నువ్వే యూ విల్ క్రష్ ద డెవిల్ అండర్ ద ఫీట్. ఓకే, ఇది దేవుని తలంపులు అని చూడండి. హౌ గాడ్ ఈజ్ లీడింగ్, హౌ హీ హాజ్ లీడింగ్. ఈ 3 అధ్యాయాల్లో హోషియా, ఆమోసు అండ్ మైకా. లుక్ హౌ గాడ్ ఇస్ బాట్ దిస్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టమెంట్. మైకా గ్రంథము 7వ అధ్యాయము 7-8. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా. అంటే ఎడతెగక కనిపెట్టాలంట దేవుళ్ళో. మన ప్రార్థన ఆలకిస్తాడంట. చదవమ్మా. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. హల్లెలూయా. అందుకే ఇప్పుడు దాకా నువ్వు ఏం జరిగింది? నువ్వు దేవుని నమ్ముకున్నావు, అవునా, సంఘానికి వెళ్తున్నావు, యేసుప్రభుని నమ్ముకున్నావు. ఏమొచ్చింది నీకు? ఏం బాగుపడ్డావు నువ్వు? నీ భార్య బాగుపడ్డదా? భర్త బాగుపడ్డా? పిల్లలు బాగుపడ్డారా? డబ్బులు వచ్చాయా? నీ బతుకంతా అలాగే ఉంది కదా. పొద్దున్న లేస్తే ఏసు అంటావు. ఏమొచ్చింది? వేచి ఉండు. అలాగే గట్టిగా పట్టుకో. ఎవరైనా అంటున్నా సరే గట్టిగా పట్టుకో. ఎందుకంటే చదువమ్మా 10వ వచనం చదువు. నా శత్రువు దాన్ని చూచును, నీ దేవుడైన యెహోవా ఎక్కడనని నాతో అనినది అవమానము నొందును. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా ఎక్కడ అని నీతో అనున్నది ఏమవుతుందంట? అవమానము. ఇప్పుడు దాకా ఎవరెవరైతే నీ విశ్వాసాన్ని చూసి నిందించారో వాళ్ళందరూ అవమానపడతారు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళని ప్రేరేపించింది కూడా సైతానుడే. చదవండి. అది నా కండ్లకు అగపడును. అది నీ కండ్లకు కండ్లకు అగపడును. ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును. హల్లెలూయా. ఎలా తొక్కుతావంట దాన్ని? నువ్వు వీధిలో ఉండే బురద వల్ల తొక్కుతాం. చూసారు ఎప్పుడైనా? వీధిలో బురదను తొక్కుంటూ పోతారు. అలాగా కొంచెం అలా ఎత్తుకుని అలా తొక్కుంటూ పోతూ ఉంటారు. చక్కగా నీట్గా ఇంటికి ఎలా కడుక్కుంటారు అనమాట. దే విల్ క్రష్ ద డెవిల్. అంటే దేవుడు ఫైనల్గా ఆయన తలంపులు ఏంటి? నీకు ఇనుప కొమ్ము ఒకటి, అవునా, తర్వాత ఇతర డెక్కలు వచ్చి అపవాదిని సంఘం కింద తొక్కించాలని దేవుడి యొక్క ప్రణాళిక. హల్లెలూయా. ఇది కొత్త నిబంధనలో ఉందా? పాత నిబంధనలో ఉందా? హల్లెలూయా. ఐ ప్రీచింగ్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టమెంట్. దీన్ని ప్లేన్గా రాశాడు ఎవరో? పౌలు భక్తుడు. దావీదు గ్రంథంలోంచి తీసి హి హస్ రిటన్ ఇట్. దీస్ ఆర్ గ్రేట్ ప్రాఫిట్స్. అవునా, ప్రవక్తలందరికీ ఐడియా ఉందన్నమాట. ద ప్రాఫిట్స్ నో దేవుడి తలంపులు ఏంటి. ఇప్పుడు ఎంతమంది తెలిసే దేవుని తలంపులు నీ పట్ల? అస్తమానం ఈ రోగము ఆ రోగము, ప్రేయర్ రిక్వెస్ట్, బ్రదర్ చిన్న ప్రేయర్ బ్రదర్, ఇదిగో ఇది, అది ఆ రోగం ఈ రోగం పోతుంది, కానీ మళ్ళీ వస్తుంది. అది అవునా లేదా? ఎప్పుడు దాకా? అందుకని వాడిని ఏం చేయాలా? తొక్కాల. హల్లెలూయా. అందుకే నీవు కేవలం ప్రార్థన కోసము కాదు, ఈ వాక్యం వింటే, ఈ వాక్యం అర్థమైతే
దేవుని తలంపులు నీ జీవితంలో నెరవేరుతాయి. హల్లెలూయా. ఇఫ్ యు లిసన్ టు దిస్ వర్డ్, ఇది దేవుని యొక్క చిత్తము. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, ద గ్రేట్ ప్లాన్. అందుకే ఈ దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఎడతెగక నమ్ముకోండి. హల్లెలూయా. తప్పకుండా తొక్కుతామా, లేకపోతే అప్పుడప్పుడు తొక్కొచ్చా తొక్కుపోవచ్చా? తప్పకుండా. ఇది దేవుని తలంపు. దిస్ ద థాట్స్ ఆఫ్ గాడ్. ఇవి నా తలంపులు, నీవు వాడిని తొక్కాలి. అందుకే నీ కొమ్మును, అవునా, ఇనుప కొమ్ము నీ పాదములు ఎలాగా? ఇత్తడి వలె. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎ గాడ్. లెట్ us pray. ప్రార్థించుకుందాం. నజరేయుడైన యేసయ్యా, నీ నామమున ఎన్నో అద్భుతాలు చేస్తున్నావు. అవును ప్రభువా, నీ నామానికి అంత శక్తి ఇచ్చావు, నీ నామాన్ని వాడుకునే సామర్థ్యం ఇచ్చావు. ఈ నామం ద్వారా గొప్ప అద్భుతాలు నీవు సంఘములో చేస్తున్నావు. నీకు వందనాలు. అదే కాదు నజరేయుడైన యేసయ్యా, ఈ నామముతో మేము రోగులను స్వస్థపరచడమే కాదు, తుదకు మా కాళ్ళు ఇత్తడి డెక్కల వలె చేసి తుదకు అపవాదిని మా పాదముల కింద తొక్కిస్తున్నావు. ఇది నీ తలంపు అయ్యా. నీ తలంపులు మాతో పంచుకొని, నీ తలంపులు మా జీవితంలో నెరవేరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. వీళ్ళందరూ నిన్ను శీఘ్రముగా వెతుకుతున్నారయ్యా, ఆశతో వెతుకుతున్నారయ్యా. వీరందరినీ మీరు ఆశీర్వదించండి. నజరేయుడైన యేసయ్యా, వీళ్ళందరిలో ఉండే ప్రతి వ్యాధిని మీరు బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మరణ భయముతో ఉన్న వారిని మీరు విడిపించండి. క్యాన్సర్ వ్యాధి, ఎయిడ్స్ వ్యాధి, నజరేయుడైన యేసు నామమున బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎవ్రీ ఎయిడ్స్, ఎవ్రీ క్యాన్సర్ కమ్ అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసయ్యా, పరిపూర్ణ విడుదల దయచేయండి. ప్రతి మరణకరమైన వ్యాధి నుండి నీ బిడ్డలకు పరిపూర్ణ విడుదల దయచేయండి. గుండె జబ్బును ముట్టి స్వస్థపరచండి. టీబీ వ్యాధి, షుగర్ వ్యాధి, బ్లడ్ ప్రెషర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి నుండి నార్మల్ తీసుకొని రండి. గెడ్డలను, కణుతులను మీరు ముట్టి స్వస్థపరచండి. ఇదిగో ప్రభు, గొంతు నొప్పిని, కన్ను, ముక్కు, చెవి నొప్పి, హెడేక్, సైనస్, మైగ్రెయిన్, గుండె జబ్బులు, ఊపిరితిత్తులో వ్యాధి, కిడ్నీలో వ్యాధి, లివర్లో వ్యాధి, గాల్ బ్లాడర్లో వ్యాధి, పేగుల్లో వ్యాధి, ఎముకల్లో వ్యాధి అయ్యా, స్పాండిలైటిస్, మెడ నొప్పులు, నడుము నొప్పులు, మొఖాల నొప్పులు, జాయింట్ పెయిన్స్ కమ్ అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఎస్ లార్డ్, హీల్ యువర్ పీపుల్. చర్మ వ్యాధులు, ఎముకల్లో ఉండేటువంటి నొప్పులు, రొమటాయిడ్ ఆర్థరైటిస్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఎస్ఎల్ఈ అయ్యా, అపవాది ఎన్ని రోగాలు అయితే పెట్టాడో అన్ని రోగములను వేరుతో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. లార్డ్ జీసస్, హీల్ యువర్ పీపుల్. నీ బిడ్డలను ముట్టి పరిపూర్ణముగా మీరు విడిపించి స్వస్థపరచండి. లార్డ్ జీసస్, హీల్ యువర్ పీపుల్, బ్లెస్ దెమ్, డెలివర్ యువర్ పీపుల్. మైటీ హోలీ స్పిరిట్, రైట్ నౌ లెట్ యువర్ పవర్ ఫ్లో. ఇప్పుడే నీ శక్తిని ప్రవహింపచేయండి అయ్యా, నీ శక్తిని ప్రవహింపచేయండి. ఆర్థిక సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి ఇదిగో సమృద్ధిని దయచేయండి. యెహోవా రాఫా అను నీ పేరు మరొకసారి నీ సంఘములో ప్రత్యక్షపరచుకోండి. కేవలము స్వస్థతే కాదు, తుదకు శత్రువులందరినీ సంఘం పదాల కింద తొక్కిచ్చి మాకు నిరీక్షణ, మా ద్వారా లోకానికి కూడా గొప్ప నిరీక్షణ, వెలుగు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.